నా ఫ్రెండ్ నేను పిలవాలనుకుంటున్నాను. ఎందుకు చేయాలనుకుంటున్నాను ఇద్దరం? నెంబర్ 1, అందరూ అంటుంటారు తెలుగు సినిమాలో అందరికి ఈగో ఎక్కువ అండి, ఇద్దరు హీరోలు కలిసి చేయలేరు, అది ఇది సౌత్ ఇండియాలో చేయలేరు. ఎవడు చెప్పాడు? తెలుగు ఇండస్ట్రీలో తెలుగు చేయలేదంటూ ఏమీ లేదు. మేము చేయాలని మాకు తట్టాలంతే. నాకు తట్టింది, మేము చేసాం అంతే. నాకు బాగా తట్టింది. లేదు అంటే నిజంగా మనోజ్ని అడిగిన వెంటనే నేను అనుకున్నాను, క్రిష్ అన్నాడు ఫస్ట్. యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ అనుకున్నాను, ఆ క్యారెక్టర్ వరకు నేను ఫస్ట్ క్రిష్ కథ చెప్పిన వెంటనే నేను క్రిష్ వచ్చి ఓకే నేను క్రిష్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ కథ అంతా పెట్టండి. క్రిష్ చేసిన క్రిష్ ఈ క్యారెక్టర్ పక్క క్యారెక్టర్ వేయాలంటే చాలా ఇంపార్టెంట్ వ్యక్తి కావాలి క్రిష్, ఎవరు పడితే వాళ్ళు వేయలేరు, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు మినిమం కావాలి క్రిష్ అంటే ఎవరేస్తారు అని నేను అనుకున్నా. మనోజ్ని అడుగుదామా అంటే మనోజా చేస్తాడంటావా అన్నాడు. అంటే నాకు మనోజ్ పర్సనల్గా బాగా తెలుసు, నేను అడిగి ట్రై చేస్తాను అని నేను మనోజ్ దగ్గరికి వెళ్ళి అడిగా, బాబాయ్ కృష్ణ నేను అంటే కృష్ణ ఒకవేళ అడిగేసేమో డౌట్ వచ్చింది. కృష్ణ నిన్ను అడిగాడు బాబాయ్ అంటే లేదే అన్నాడు. ఏం లేదు నేను కృష్ణ కలిసి ఒక సినిమా చేయాలనుకుంటున్నాం, ఒక చిన్న సినిమా. అంటే మామూలుగా నేను చేస్తున్న సరికి మామూలు పెద్ద సినిమా అనుకుంటారేమో, కాదు నిజంగా ఇది చిన్న సినిమా. అంటే మేము స్టార్ట్ చేసేప్పుడు అనుష్క లేదు, మనోజ్ ఉన్నాడు. సో అప్పుడు అనుకున్నా మనోజ్ నువ్వు కూడా జాయిన్ అయితే చాలా బాగుంటుంది అంటే ఒక మాట అన్నాడు. ఇవాళ నేను ఎందుకు మనోజ్కి పర్టికులర్ పిలిచి అడిగానంటే, బాబాయ్ నువ్వు చేస్తున్నావు అంటే డెఫినెట్లీ ఏదో విషయం లేదు నువ్వు చేయు, అది నాకు తెలుసు. నువ్వు చేస్తున్నావు అంటే డెఫినెట్లీ నీ ఐడియా నేను సపోర్ట్ చేస్తూ నేను ఉంటాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. మనోజ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్క మాట నీ కథ అంటే నాకు ఎక్కడ నచ్చిందంటే కథ ఏంటి నా క్యారెక్టర్ ఏంటి అని అడగడం, నువ్వు చేస్తుంటే నేను చేస్తానని నన్ను గౌరవించారు చూసారు, దానికి మనోజ్ థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ యూ వెరీ మచ్. అంటే మామూలుగా అనుకుంటారు ఇద్దరు హీరోలు కలిసి పని చేస్తే డెఫినెట్లీ ఉంటాయి, ఇద్దరు హీరోలు చేస్తే ఏదో ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ సినిమాకి ఏమీ లేదు. ఏమో నాకైతే లేదు, మనోజ్ని అడగండి. ఈగో ఏమో కానీ మేము దోస్తానా బ్యాచ్ అయితే కాదు. ఇంతసేపు చేసుకుని ఉన్నాం కదా, నేను టెన్షన్ ఇక్కడ కిటక్కడ కొడుతున్నారు. ఈ 2010లో ఉన్నాం, ఈ దోస్తానే రిలీజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. సో క్లారిటీ చేసాం, అది లేదు. అంటే నేను అంతమంది అమ్మాయిల మధ్యలో కూర్చుంటాను కాబట్టి నన్ను ఎవరు అలా అనుకోరు. ఎనీవేస్ అలా ఒక్కొక్కరి గురించి చాలా చెప్తూ వెళ్తే ఇది చెప్పాడు. కానీ ఏంటంటే ఆ రోజు ఎక్కడికి వెళ్తా అంటే జిమ్లో పరిగిస్తూ ఉంటే వెనకాల గోకాడు. చూస్తే ఎవరబ్బా అని చూస్తే బన్నీ, ఏంటి బాబాయ్ అంటే క్రిష్ కలిసాడా అన్నాడు. ఇదే ఎంత రహస్యంగా అడుగుతున్నావు, లేడు ఏం బాబాయ్ అంటే నేను వాడు ఒక చిన్న స్క్రిప్ట్ చేస్తున్నావు, అది నువ్వు చేస్తే బాగుంటుంది, వాడు వచ్చి మాట్లాడతాడు, నువ్వు విను అన్నాడు. నువ్వు చేస్తున్నావు కదా చేసేద్దాం, దాంట్లో ఏముంది బాబాయ్, సరే క్రిష్తో మాట్లాడుతుంటే ఆ రోజు ఈవినింగ్ క్రిష్ ఫోన్ చేశాడు. అంతకుముందే క్రిష్ ఫోన్ చేశాడు నాతో మాట్లాడాలని, కానీ ఏం మాట్లాడాలో తెలియలేదు. ఈవినింగ్ వచ్చి క్రిష్ ఎక్కడ జాగర్లో ఏముడిలే కమ్ హియర్ జాగర్ల ముడి సారీ క్రిష్ ఇస్ వన్ మ్యాన్ షో అందులో డౌటే లేదు. మేమందరం క్రిష్ ఐడియాకి సపోర్ట్ చేసి వచ్చేవాళ్ళం. క్రిష్కున్న ఒక ఐడియా తను ఒక రోజు నా కాఫీ డేస్లో చెప్పాడు, ఇంత కాదా క్రిష్ ఇంత మంచి కథ చేస్తున్నావు, నువ్వు ఒక్కడ ఎంత చేస్తున్నావు, నీకు ఎంతో హెల్ప్ కావాలి, దీన్ని నీ ఐడియానే ఇంత గొప్ప ఐడియానే అక్కడ పెట్టాలనుకుంటున్నావు అని చెప్పి మేము అందరూ ఆడాం.